రైతు రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశామని కాంగ్రెస్ చెప్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం రుణాలు మాఫీ కాలేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కి కేటీఆర్ కౌంటర్ ఇవ్వడంతో తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. తెలంగాణలో రైతు రుణమాఫీ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అధికార పార్టీ కాంగ్రెస్ చెబుతోంది. ఈ నెల 15 నాటికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని స్పష్టం చేస్తోంది. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాల్ను వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే రైతులతో చర్చిద్దామన్నారు. 100% రుణాలు మాఫీ అయ్యాయని రైతులు చెబితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ నియోజకవర్గానికే పోదాం రా. మండల్ నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్, మంచిగా రైతులను కూర్చోబెట్టు. రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా, రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? మొత్తం 31,000 కోట్లు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 18,000 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారని తెలిపారు. పూర్తిగా రుణమాఫీ చేశామని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడుతున్నారు. రైతుల నుంచి 1,00,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ ఫిర్యాదులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ తెలిపారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన తీవ్ర దుమారం రేగింది. బస్సులో అల్లం వెల్లుల్లి, కుట్లు, అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో కేటీఆర్ స్పందించారు. ఆ కామెంట్స్ వల్ల మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ట్వీట్ చేశారు.